ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎవరు ఊహించని విధంగా ప్రజలు తీర్పునిచ్చారు. వైఎస్ఆర్ బిడ్డగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొస్తానని ఏపీలో పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకున్న షర్మిల జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఫలితాల తర్వాత హఠాత్తుగా మాయమైపోయారు. రిజల్ట్స్ వచ్చి 2 వారాలు గడుస్తున్నా షర్మిల మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. మరోవైపు సొంత పార్టీ నేతలే షర్మిలపై అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. షర్మిల టికెట్స్ అమ్ముకున్నారని, పార్టీ ఫండ్ను అభ్యర్థులకు పంచకుండా దాచుకున్నారనే అభియోగాలు మోపుతున్నారు. ఇంతకీ షర్మిల ఎక్కడున్నట్లు? ఆమె ఇండియాలోనే ఉన్నారా లేక విదేశాలకు వెళ్లారా? ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలకు 3 నెలల ముందు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాష్ట్రంలో అడుగుపెట్టిన వైఎస్ షర్మిల 3 నెలల్లో తన అన్న జగన్మోహన్ రెడ్డికి ముచ్చెమటలు పట్టించారు. అసలు ఆమె ఆ స్థాయిలో అన్నావదినలపై విరుచుకుపడతారని ఎవరూ ఊహించలేదు. ఆమెను ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక జగన్, వైసీపీ నేతలు, సజ్జల, విజయసాయి తదితరులతో కూడిన సలహా మండలి, ఐపాక్కి కూడా అర్థం కాక అందరూ తలలు పట్టుకున్నారు. ఆమె కడప నుంచి లోక్సభకు పోటీ చేయడం, వివేక హత్య గురించి నిలదీస్తుండటంతో జగన్, అవినాష్ రెడ్డి ఇద్దరూ బిత్తరపోయారు. ఎన్నికల్లో ఆమె జోరు చూసిన వారు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవకపోయినా ఆమె తప్పకుండా గెలుస్తారని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా మళ్లీ అవినాష్ రెడ్డే గెలిచారు. ఇది ఆమెకు పెద్ద షాక్ అనే చెప్పాలి. టీడీపీ కూటమి భారీ మెజారిటీతో గెలుపుకి కారణం రిగ్గింగ్ చేయడం, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడమే అని తీర్మానించేసిన జగన్ కడపలో అవినాష్ రెడ్డి గెలుపుపై మాత్రం ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. మరోవైపు వైఎస్ షర్మిల గెలవకపోయినా, తన పార్టీలో ఒక్కరిని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయినా సీమలో కొద్దో గొప్ప వైసీపీ ఓటు బ్యాంకు చీల్చారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఎన్నికలకు ముందు ఆమె ఏపీలో ప్రవేశించకుండా ఉంటే రెడ్డి, క్రిస్టియన్, దళిత ఓట్లలో చీలిక వచ్చి ఉండేది కావచ్చేమో. వాటితో జగన్ మళ్లీ అధికారంలోకి రాలేకపోయినా కనీసం శాసనసభలో గౌరవప్రదమైన స్థానాలు సంపాదించుకుని ఉండేవారు. ఏదేమైనప్పటికీ వైఎస్ షర్మిల వచ్చిన పని అయిపోయినట్లు మాయమైపోయారు. ఆమె మళ్లీ తిరిగి వస్తారో లేదో తెలియదు. వచ్చినా ఏపీ కాంగ్రెస్ నేతలెవరూ ఆమెను నమ్మి మరో 5 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రాకపోవచ్చు. మరోవైపు షర్మిలపై సొంత పార్టీ నేతలు తిరగబడుతున్నారు. ఒంటెత్తు పోకడలతో రాష్ట్రంలో పార్టీని నాశనం చేశారంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, అధిష్టానం నుంచి ఎన్నికల నిధులు పంపిస్తే అభ్యర్థులకు ఇవ్వకుండా దాచుకున్నారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. షర్మిల పార్టీకి, అభ్యర్థులకు నమ్మక ద్రోహం చేశారని, వెంటనే ఆమె పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి సీట్లు ఇవ్వకుండా షర్మిల రోడ్డున పడేశారని మండిపడుతున్నారు. వైఎస్ఆర్ కడుపున పుట్టిన జగన్, షర్మిల ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షర్మిల వ్యవహార శైలితో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన నేతలు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల సొంత అజెండాను అమలు చేశారని, చివరికి బీఫారాలు ఇవ్వకుండా తొక్కిపెట్టారన్నారు. ఆంధ్రాలో ఓటు హక్కు లేని తెలంగాణ వారిని వెంటబెట్టుకుని షర్మిల టికెట్లను అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. వైఎస్ షర్మిల నుంచి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కాపాడాలని డిమాండ్ చేశారు. అయితే పార్టీలో ఏమైనా పొరపాట్లు జరిగినా, సమస్యలు ఉన్నా అంతర్గతంగా కూర్చుని పరిష్కరించుకోవాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు సూచిస్తున్నారు. మరోవైపు పార్టీలో ఉన్న విభేదాలను పరిష్కరించుకుని పాత హస్తం నేతలను పార్టీలోకి రప్పించుకోగలిగితేనే రాష్ట్రంలో రాజకీయాలు చేయగలరు. లేకుంటే ఆమె పరిస్థితి, ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మళ్లీ మొదటికి రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మరి షర్మిల ఏం చేస్తారో చూడాలి.